ఏంటి ఇంట్లో కిచెన్లు తీసేశారా? అసలు వండుకోవడం మానేశారా హైదరాబాద్ సిటీ జనం? ఇప్పుడు సిటీ జనాన్ని ఇలాగే అడగాల్సి వస్తోంది. ఎందుకంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం కేకుల కంటే బిర్యానీలకే రికార్డు స్థాయిలో ఆర్డర్స్ వస్తున్నాయి. బిర్యానీలకు డిమాండ్ పెరగడంతో ఇప్పుడు చాలా హోటళ్లు టెంట్లు వేసి మరీ అమ్మకాలు మొదలుపెట్టాయి. హైదరాబాద్ లో బిర్యానీలకు అంతకంతకు డిమాండ్ పెరిగిపోతుంది. ఫెస్టివల్స్, ఫంక్షన్లు, న్యూ ఇయర్ వీకెండ్స్, వీక్ డేస్ అనేది తేడా లేకుండా జనం బిర్యానీలను ఆర్డర్ చేసుకున్నారు. స్విగ్గీ, జొమాటో ఎందులో దొరికితే అందులో ఆర్డర్స్ ఇస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్స్ లోనూ 365 రోజులు బిర్యానీలకే ఏమాత్రం డిమాండ్ తగ్గడం లేదు. గతంలో క్రిస్మస్, కొత్త ఏడాది వచ్చాయంటే చాలు చాలా మందికి కేక్స్ కట్ చేసేవారు. అందుకే బేకరీలు, స్వీట్ షాపుల యజమానులు వారం ముందు నుంచి కేక్స్ ఆర్డర్స్ తీసుకునేవారు. క్రిస్మస్ నుంచి షాపుల ముందే ప్రత్యేక టెంట్లు వేసి న్యూ ఇయర్ రోజు వారు కేక్స్ అమ్మేవారు. ముందుగా ఆర్డర్స్ ఇవ్వకపోతే కేక్స్ దొరికేవని కూడా కాదు. కానీ ఇప్పుడు హైదరాబాద్ లో కేక్స్ కి బదులు బిర్యానీల అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. ఈసారి న్యూ ఇయర్ కి రికార్డు స్థాయిలో బిర్యానీ పార్సిల్స్ అమ్ముడుపోతుందని అంచనా వేస్తున్నారు. డిసెంబర్ 31 నుంచి జనవరి 1 తేదీ దాకా ఇదే పరిస్థితి కంటిన్యూ అవ్వచ్చని చెబుతున్నారు. గత ఏడాది నుంచే బిర్యానీ కల్చర్ బాగా పెరిగినందునని రెస్టారెంట్ల నిర్వాహకులు అంటున్నారు. అప్పుడు కూడా హోటళ్ల ముందు బిర్యానీల కోసం జనాలు ఎగబడిన సంఘటనలు అనేకం జరిగాయి. ఒక్కోనొక దశలో డిమాండ్ కు తగ్గట్టుగా బిర్యానీని సప్లై చేయలేక హోటళ్లు కూడా మూసుకోవాల్సి వచ్చింది. ఓ ప్రముఖ రెస్టారెంట్ అయితే గత ఏడాది 15,000 కిలోల మాంసాన్ని వండించింది. అయినా సరిపోకపోవడంతో నో స్టాక్ బోర్డు పెట్టుకుంది. ఇప్పుడు న్యూ ఇయర్ కోసం ఆదివారం నాడు ప్రముఖ రెస్టారెంట్స్ ప్రత్యేక రోడ్ సైడ్ కిచెన్లు ఏర్పాటు చేస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో బిర్యానీలకు ఎక్కువ డిమాండ్ ఉండే అమీర్పేట్, గచ్చిబౌలి, మాదాపూర్, మణికొండ, నానక్రామ్ గూడ ఏరియాలో తాత్కాలికంగా టెంట్లు ఏర్పాటు చేసి బిర్యానీల అమ్మకాలు చేస్తున్నారు. ఆర్డర్స్ రాగానే ఎప్పటికప్పుడు వేడివేడిగా చికెన్, మటన్ బిర్యానీలను ప్యాక్ చేసి పంపేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నాయి ప్రముఖ రెస్టారెంట్లు. ఈ 2 రోజుల కోసం రెస్టారెంట్లు, క్లౌడ్ కిచెన్ సంస్థలు తాము రోజు తయారు చేసే దానికన్నా 5 రెట్ల బిర్యానీలు వండటానికి సిద్ధంగా ఉన్నాయి. సో 2024 న్యూ ఇయర్ కి హైదరాబాద్ బిర్యానీలు ఏ స్థాయిలో అమ్ముడుపోతాయో, దేశంలోనే రికార్డులు సృష్టిస్తాయో చూడాలి. ఇంతకు మీరు ఆర్డర్ చేశారా? వెంటనే చేసేయండి, స్టాక్ అయిపోతుందేమో.